హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్యవి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మష్రూమ్స్ కర్రీ అంటే పుట్టగుక్కుల కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఇల్లంతా తడి బట్ట పెట్టి ఇలా వాకిలి తుడిసి నీట్గా ముగ్గు వేసుకున్నానండి. చూడండి. తర్వాత నేను సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నానండి. ఇవాళ నేను మంగళవారం కావడంతో దేవునికి ఇలా పూజ చేసుకున్నాను. దేవునికి ప్రసాదం కింద పాలు, అరటిపండు అయితే పెట్టి పూజ చేశాను. ఇప్పుడు మష్రూమ్స్ కర్రీ కోసం ఫస్ట్ మష్రూమ్స్ని కడిగేసి తర్వాత ఉప్పు వేసి నీళ్ళల్లో కట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ కోసం ఎండు కొబ్బరి, ధనియాలు, గసగసాలు, 3-4 లవంగాలు, ఒక చిన్న చెక్క ఇవన్నీ స్టవ్ స్లిమ్లో పెట్టుకొని వేంపుకోవాలండి. అవి మంచి స్మెల్ వచ్చే వరకు వేంపుకోవాలి. మరీ నల్లగా అవ్వకుండా చూసుకుంటూ మధ్య మధ్యలో వేంపుతూ ఉండాలండి. ఇలా వేంపాలి. చూడండి. తర్వాత మిక్సీ జార్లో కొంచెం ఎండు కొబ్బరి వేసి ఇవి వేసి పొడిలా పట్టుకోవాలి. చూడండి. ఇలా మిక్సీ రుబ్బుకొని తర్వాత పౌడరు ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి. తర్వాత అదే మిక్సీ జార్లో టమోటో, కొత్తిమీర మళ్ళీ రుబ్బి పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి అందులో 1 టీ స్పూన్, 1 గరిట నూనె వేసి తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసి ఒకే ఒక ఉల్లిపాయ చాలండి. అది వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే ఇలా లైట్ బ్రౌన్ కలర్కి రావాలండి. తర్వాత కాస్త కారం, కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు చాలు. తర్వాత నేను రోట్లో రుబ్బుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండి ఇది. అది వేసి పచ్చివాసన పోయే వరకు వేపి తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న టమోటో, కొత్తిమీర పేస్ట్ వేసి అది కాస్త వేగిన తర్వాత అది పచ్చివాసన పోవాలండి. అది కాస్త ఇలా నూనె బయటికి వచ్చిన తర్వాత ఇందులో ఒక ఉల్లగడ్డ మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకుంటే చాలండి. ఇప్పుడైతే ఉల్లగడ్డ వేసాను. తర్వాత మష్రూమ్స్ వేసి లైట్గా కలియబెట్టుకొని తర్వాత ఉప్పు వేసి ఇలా కలుపుకొని తర్వాత అదే మిక్సీ జార్ గిన్నెలో కాస్త నీళ్ళు పోసి అది కుక్కర్లో పోసానండి.
తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వరకు పెట్టానండి. ఇప్పుడైతే 2 విజిల్స్ వచ్చేసాయి. తర్వాత కుక్కర్ మూత తీసి అదే స్టవ్ మీద 5 నిమిషాలు ఉడికించుకునేటప్పుడు మధ్యలో ముందుగా ఉడకపెట్టుకున్న ఎండు కొబ్బరి, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగ పౌడర్ చూశారు కదా, అది వేసి కాస్త కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయాలండి. చూడండి ఇలా వస్తుంది. కర్రీ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేసి తర్వాత బౌల్లోకి తీసుకున్నానండి. చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక కప్పులోకి తీసుకొని నేను తిని మీకు ఎలా ఉందో చెప్తాను చూడండి. అన్నం అయితే చాలా వేడిగా ఉందండి, అందుకే కలిపేకి కాస్త టైం పడుతుంది. నేనైతే తిని చూశానండి, చాలా బాగా కుదిరింది, చాలా బాగుంది. మా పాప కొని తిని చాలా బాగుంది అనింది. ఈరోజు వీడియో ఇంతేనండి.